నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. ఇక డీటెయిల్స్ లోకి వెళితే శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఇక వారితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస చేస్తారు. తిరిగి ఈ నెల 23న తిరిగి ఢిల్లీకి వెళ్తారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుసగా భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయానికి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చేరుకోగా మరో 4 ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలను క్యాంపు కార్యాలయానికి రావాలని పిలిచినట్లు తెలుస్తోంది. వీరందరితో సీఎం జగన్ వేర్వేరుగా సమావేశం కానున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, స్థానిక ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివరాలు ఏంటి? ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఇప్పటికే ఎన్నికల మూడులోకి అయితే వచ్చేసింది. ప్రధానంగా తీసుకుంటే ప్రధాన రాజకీయ పార్టీలో ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇప్పటికే దాదాపుగా వై నాట్ 175 అంటూ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేస్తూ కూడా వస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇటీవల 11 నియోజకవర్గాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. కొన్ని స్థానచలనం చేస్తూ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకైతే కొంతమందికి మొండి చేసి చూపిస్తూ కొన్ని స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కూడా మార్చిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దాదాపు 40 నుంచి 50 స్థానాల వరకు కూడా టికెట్లు ఈసారి సిట్టింగ్లకి ఇవ్వరు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో 11 మంది మార్పు ఏదైతే ఉందో ఒక్కసారిగా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా కుదిపేసినట్లు భయం అయితే స్టార్ట్ అయింది.
ఎవరికి టికెట్ ఉంటుంది, ఎవరికి టికెట్ లేదని చెప్పి ఒక భద్రతా భావంలో అయితే ప్రతి ఎమ్మెల్యే కూడా అనుకుంటున్నారు. ఆఖరి నిమిషం వరకు ఎవరికి కన్ఫర్మ్ అవుతుంది, ఎవరికి కన్ఫర్మ్ కాదనే నేపథ్యంలో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకొని ఏదో విధంగా సీటు ఉందా లేకపోతే లేదా, లేకపోతే స్థానచలనం చేస్తున్నారా అనే విషయాలపై ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి చుట్టూ క్యూ కడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఏదైతే సీట్ల పైన గురి పెట్టారో ఈ గురి పెట్టిన సీట్లన్నింటిలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలను అయితే పిలిచి తమ స్వయంగా 1-to-1 అంటే ఒక్కొక్కరితో పాటు మాట్లాడుకొని ఎక్కడ సీటు ఉందా లేకపోతే లేదా, ఒకవేళ సీటు లేకపోతే తీసుకోవాల్సిన పరిణామాలు ఏంటి, మళ్ళీ అధికారంలోకి వస్తే వారిని ఏ విధంగా అతన్ని వేరే విధంగా కాంపన్సేట్ చేయాలి, ఎటువంటి పదవులు ఇస్తాము, కొంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తాము, కొంతమంది కార్పొరేషన్లు అప్పచెప్తాము, ఏదో విధంగా మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో మంచి స్థానంలో కూర్చోబెడతారు ముఖ్యమంత్రి స్వయంగా పిలిచి వీరందరికీ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎక్కడా కూడా ఏ శాసనసభ్యుడు కూడా ఎక్కడా బయటగా వచ్చి బహిరంగంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కనపడలేదు. 175 స్థానాలు గెలవాలి అంటే అభ్యర్థుల కన్నా కూడా అభ్యర్థులు కానీ కులం కానీ వీరన్నిటికన్నా కూడా మళ్ళీ గెలిపే లక్ష్యంగా మనం అందరం పనిచేయాల్సిందే, దానికోసం అన్ని త్యాగాలకు సిద్ధం పడాల్సిందే ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జగ్గంపేట కానీ, ఇటు పిఠాపురం, జగ్గంపేట, ఇటు పత్తిపాడు, ఇట్లాగా ఇవి తీసుకుంటే తల్లం బాలరాజు, ఏదైతే రంపచోడవరం, ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ రోజైతే పిలిచి మాట్లాడిన పరిస్థితుల్లో చూస్తారన్నా. ఎవరికి టికెట్ ఉంటుందో ఎవరికి లేదా అని చెప్పేసి కూడా ఇంకా ప్రస్తుతానికైతే వారికి విషయం అయితే బయటకు రాలేదు. కానీ వీరందరితో మాట్లాడైతే పంపించిన విషయం అయితే మనకు హాట్ టాపిక్ అయితే మాట్లాడినట్లయితే చూస్తున్నాం. ఓవర్ టు యూ. ఎస్ కృష్ణ, ఇప్పుడు ఎమ్మెల్యేలందరితో ఒకేసారి కాకుండా వేరువేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది కదా, భేటీ అవుతున్నట్టు. అయితే రానున్న ఎన్నికలకు సంబంధించి వీరికి ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళకి టికెట్ లేదు అని ఒక పెద్ద ఎత్తున అయితే ప్రచారం నడుస్తుంది. వారు ఓటు అక్కడి నుంచి అంటే వారు సిట్టింగ్ స్థానాల నుంచి పోటీ చేయటం వల్ల ఓడిపోతారు అనేసి ఒకటే కారణం కాకుండా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు వారికి ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి టాస్క్, గడప గడప ఇచ్చిన టాస్క్ లో సరిగ్గా 4 గంటల పాటు ప్రజల్లో ఉండాలని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా వారు సరిగ్గా ఆ నియోజకవర్గాలకు వెళ్ళకపోవటము, దాంతో పాటు ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఉండటము, ఇవన్నీ నేపథ్యంలో వీరికి టికెట్ ఉండదు అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు సిట్టింగ్ల కన్నా కూడా సిట్టింగ్ల మార్పు చేస్తే కొత్త అభ్యర్థులు పెట్టి అక్కడ గెలుపు ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి సర్వే ప్రకారం తీసుకున్నట్లయితే ఒక అంచనాకైతే వచ్చారు. ఈ నేపథ్యంలో అందరినీ పిలిచి ఎక్కడైతే వీక్ గా ఉంటుందో వాళ్ళందరినీ పిలిచి బుద్ధగించే ప్రయత్నాలు అయితే ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే జరుగుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ. థ్యాంక్